రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. సో ఈ రోజు ఈగోయిస్టిక్ పీపుల్ ఎలా ఆలోచిస్తారా అన్న దాని గురించి ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఫారెస్ట్ లో ఒక డాంకీ ఉన్నది. డాంకీ అలా పాట పాడుకుంటూ వెళ్తుంది. సడన్ గా టైగర్ కనబడింది. టైగర్ తో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసింది. టైగర్ తో మాట్లాడుతూ సడన్ గా డాంకీ అన్నది, గ్రాస్ చూడు ఎంత బ్లూగా ఉందో అని అన్నది. వెంటనే టైగర్ ఏమొచ్చి నవ్వి, గ్రాస్ బ్లూగా కాదు గ్రీన్ గా ఉంటుంది అని చెప్పి అన్నది. వెంటనే డాంకీ యాంగ్రీ అయ్యి, నీకు కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, ఒకసారి సరిగ్గా చూడు, గ్రాస్ బ్లూగా ఉన్నది అని చెప్పి అంది. వెంటనే టైగర్ కి కోపం వచ్చి, లేదు గ్రాస్ గ్రీన్ గా ఉన్నది అని అరిచింది. సరే, మనమిద్దరం కాదు, కింగ్ ఆఫ్ ద జంగల్ అయిన లయన్ దగ్గరికి వెళ్లి గ్రాస్ గ్రీన్ గా ఉందా బ్లూగా ఉందా కనుక్కుందాము అని అన్నది. వెంటనే డాంకీ ఇంకా టైగర్ ఇద్దరు లయన్ దగ్గరికి వెళ్లారు. వెంటనే డాంకీ లయన్ దగ్గరికి వెళ్లి, లయన్, నువ్వు కింగ్ ఆఫ్ ద జంగల్ కదా, నువ్వేం చెప్తే మేము అది రైట్ అని డిసైడ్ అయిపోతాము. సో మీరు చెప్పండి, గ్రాస్ అనేది బ్లూయే కదా అని అడిగితే, అవును నువ్వు కరెక్టే అని అన్నది. వెంటనే టైగర్ తోని అన్నది లయన్, నువ్వు గ్రాస్ గ్రీన్ అని ఎందుకు చెప్పావు? నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ 5 years వరకు నువ్వు అసలు ఆర్గ్యూ చేయకూడదు, కామ్గా ఉండాలి అని చెప్పి లయన్ పనిష్మెంట్ ఇచ్చేసింది. వెంటనే డాంకీ హ్యాపీ ఫీల్ అయిపోయి, ద గ్రాస్ ఇస్ బ్లూ అని జంప్ చేసుకుంటూ ఫారెస్ట్ అంతా తిరిగింది. డాంకీ వెళ్ళిపోయిన వెంటనే టైగర్ ఏమొచ్చి లయన్ దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసు కదా అది అబద్ధమని, గ్రాస్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది, మరి ఆ అబద్ధాన్ని ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి అంటే, అసలు నీకు బుద్ధి లేదు, గాడిదతోని నువ్వు ఆర్గ్యూ ఎలా చేస్తావు? అండ్ అలా ఆర్గ్యూ చేసి నువ్వు ఒక పెద్ద ఫూల్ లాగా అయ్యి నా టైం వేస్ట్ చేస్తున్నారు ఇద్దరు వచ్చి, అందుకే నీకు పనిష్మెంట్ ఇచ్చాను, ఆన్సర్ తప్పు చెప్పినందుకు కాదు అని చెప్పి అన్నారు. సో వెంటనే టైగర్ దిగాలుగా వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సిచ్యువేషన్ లో ఆన్సర్ ఏంటి అన్న దానికంటే ముందు మనిషి ఎలాంటి వారు అన్నది ఫస్ట్ గ్రహించాలి. సో వాళ్ళు ఈగోతో కళ్ళు మూసుకొని ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఆలోచించకుండా, మేము ఈ ఆర్గ్యుమెంట్ అనేది గెలవడమే ముఖ్యం, irrespective of the output or the answer అని ఆలోచించే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. సో నెక్స్ట్ టైం నుంచి ఇలా ఈగోయిస్టిక్ గా ఉన్న వాళ్ళతో ఆర్గ్యూ చేసే కంటే వాళ్ళ సమాధానానికి కొట్టేయడమే నయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలు తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు మీ. నేను మీ ఆర్జే యోగితాని. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ.